మిత్రులారా, ఈరోజు రామచంద్ర అనే గంగాపుత్రుడు మా గంగాపుత్ర సంఘంని కలవటం జరిగినది. విషయం ఏమిటంటే, రామచంద్ర అనే వ్యక్తి శివప్రసాద్ అనే వ్యక్తి దగ్గర 2011లో 2014లో సర్వే నంబర్ 348, 349, 751, 752/3గా ఉన్న నాన్ లేఅవుట్ ఫ్లాట్లు పైకి ఒక ఫ్లాటు 3.5 సెంట్ల ఫ్లాటు కొనుక్కోవడం జరిగినది. 2014 నుండి 2025 వరకు అతని స్వాధీనంలోనే ఉన్నది. కాంపౌండ్ వేసుకొని బండలు కూడా నాటుకోవడం జరిగినది. సగటు మనిషి జీవితకాలంలో కష్టపడి రూపాయి జమ చేసుకొని ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో భార్య పిల్లలు ఒక చక్కటి ఇల్లు నిర్మించుకోవాలి, అందులో మా జీవితం సాఫీగా సాగిపోవాలని ఎన్నో కలలు కానీ ఆ ఫ్లాట్ని కొని ఇల్లు నిర్మించుకుందామనే సమయానికి అదే శివప్రసాద్ అనే వ్యక్తి రాచప్ప శివప్రసాద్ అనే వ్యక్తి సర్వే చేసి ఇది ఫ్లాటు లేఅవుట్లో తేలింది అని లేఅవుట్ నంబర్ వేసి వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగినది. ఇప్పుడు గతంలో నాన్ లేఅవుట్గా అదే స్థలాన్ని నాన్ లేఅవుట్గా అమ్మిన ఆ రాచప్ప శివప్రసాద్ మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పొరపాటు జరిగింది, లేఅవుట్లో తేలింది, మీరు ఏమైనా పైన దానికి అమౌంట్ ఇవ్వండి అంటే మా వాళ్ళు ఇవ్వటానికి కూడా రెడీ ఉండ్రి, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా దాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. మా వాళ్ళకి విషయం తెలిసిన తర్వాత ఏందయ్యా ఇలా చేసావంటే నీకు నష్టపరిహారం ఇస్తాను అని చెప్పడం జరిగినది. ఆ నష్టపరిహారం ఇస్తాను అంటే సరే అని ఒప్పుకోవడం జరిగినది. కానీ అక్కడ చుట్టుపక్కల మాకు స్థలం కావాలా అని చెప్పాం. సరే అని అతను స్థలం ఇప్పిస్తానని చెప్పాడు. సమయం గడుస్తున్నది, ఎటువంటి స్థలం ఇప్పించలేదు. మా రామచంద్ర గారు వచ్చి గతంలోనే అర్జీ పెడితే డిఎస్పీ ఆఫీస్కి పీజీఆర్ఎస్ ద్వారా డిఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళింది. డిఎస్పీ ఆఫీస్ అక్కడ పిలిపించి ఇద్దరిని కనుక్కొని అతనిదే తప్పుంది, నువ్వు అతనికి కోరిన విధంగా నష్టపరిహారం కట్టి అంటే ఆ రోజు ఒప్పుకోవడం జరిగినది. డిఎస్పీ గారు స్వయంగా వాళ్ళ ఆఫీస్లో ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగినది. ఫ్లాట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కాబట్టి మేము ఎండార్స్మెంట్ క్లోజ్ చేసాము, మీకు ఫ్లాట్ ఇచ్చేస్తాడు అని చెప్పి. కానీ డిఎస్పీ ఆఫీస్లో వచ్చిన ఎండార్స్మెంట్కి కూడా ఆ శివప్రసాద్ అనే వ్యక్తి బేఖాతరు చేస్తూ నువ్వు ఎవరికి చెప్తావో చెప్పుకోపో, నేను ఇవ్వనని చెప్పి మా రామచంద్ర అనే వ్యక్తిని తిప్పివేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఆదోనిలో రూపాయి కూడబెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఈ ఫ్లాట్లు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తే అది చెల్లుతుంది అంటే ఇక్కడ ఈ గంగాపుత్ర సంఘం చూస్తూ ఊరుకోదు. మా రామచంద్రకి న్యాయం జరిగేంత వరకు ఆ శివప్రసాద్ని వదిలే ప్రసక్తే లేదు. ఇంకా ఒక ముఖ్య విషయం చెప్తున్నాం, మేము ఆదోనిలోనే అందరూ ఉంటాం. ఇతను కొన్న ఫ్లాటుని ఇతరులు లేఅవుట్గా రిజిస్టర్ చేసుకొని ఇతని కడుపులో ఇతనికి మొన్ను కొట్టడము అది సరైన పద్ధతి కాదు. వాళ్ళకంతా తెలిసే కొన్నారు, అది పద్ధతి కాదు. ఇలాంటి పనులు చేద్దాం. ఎందుకంటే మీరు కొన్న వాళ్ళు ఆదోని వాళ్ళే, అంతకుముందు కొన్న అతని ఆదోని వాళ్ళే, ఇది పద్ధతి కాదు. ఒకరు కడుపు కొట్టడం తప్పది. ఏదన్నా ఉంటే మీరు ఇతనికి వచ్చి ఏమయ్యా ఇలా అమ్ముతున్నాడు, మీరు హుషారు పడండి అని చెప్పాల్సింది పోయి లోపలే రిజిస్టర్ చేసుకొని మా ఫ్లాట్ అని చెప్పి వచ్చి బండలు పాల్గొట్టడము ఇది ఎంతవరకు సమంజసము? మేము ఖచ్చితంగా మాకు నష్టపరిహారం శివప్రసాద్ గారే ఇవ్వాలి కాబట్టి మేము ఈరోజు సబ్ కలెక్టర్ దగ్గరకు వచ్చి విన్నవించుకోవడం జరిగినది. సబ్ కలెక్టర్ గారు మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది. శివప్రసాద్ గారికి మేము మా గంగాపుత్ర సంఘం తరఫున ఒకటే చెప్తున్నాము, గంగాపుత్ర సంఘం మా తెలుగోళ్ళు, బెస్తోళ్ళు, బారికోళ్ళు ఎవరైనా మా భూముల జోలికి వచ్చినామంటే ఖబర్దార్, మేము చూస్తూ ఊరుకోము. మేము రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న ఫ్లాట్లు మా పెద్దల ఆస్తులు ఉంటాయి. ఎవరైనా గతంలో ఎవరైనా ఏదైనా జరిగింటే కూడా మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నాము. మా శివప్రసాద్కి న్యాయం చేయకుంటే వాళ్ళ ఇల్లు శివప్రసాద్ మా రామచంద్రకి న్యాయం చేయలేకుంటే వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం, వదిలే ప్రసక్తే లేదు. వీళ్ళకి నిలువు నీడ లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉండే విధంగా మేము అందరు కలిసి ప్రయత్నం చేస్తాం. మీరు తక్షణమే
మా రామచంద్రకు ఫ్లాట్ ఇవ్వకుంటే గిన ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివప్రసాద్ గారిని మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే వీరికి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇది ఆదోని గంగాపుత్ర సంఘం కాకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోపోవటానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. శివప్రసాద్ వెంటనే స్పందించి మా రామచంద్ర గారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాకు వెంటనే రామచంద్రకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం. రామచంద్రకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. రామచంద్రకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం సభ్యుడు. సరే మిత్రులారా, ఈ రామచంద్ర సంబంధించినటువంటి ప్లాటు రాచప్ప కొడుకు శివప్రసాద్ ఒకరికి అమ్మి మళ్ళీ ఇంకొకరికి అమ్మడం ఒక తప్పు అయితే, అదే ప్లాట్ని సబ్ రిజిస్టర్ కూడా రిజిస్టర్ చేయడం కూడా తప్పుగా మేము భావిస్తున్నాము. ఆ గంగాపుత్ర సంఘంగా ఆదాయంలో కబ్జాలు అధికమైపోయినాయి. భూమి రేట్లు పెరగడం కారణంగా అమ్మినటువంటి వాళ్ళు మళ్ళీ డబ్బాలు అమ్మడం, తర్వాత సబ్ రిజిస్టర్ వాళ్ళు రిజిస్టర్ కూడా చేయడం, ఒక మనిషికి అమ్మిన ప్లాట్ మళ్ళీ ఇంకొకసారి అదే సర్వే నంబర్ ప్లాట్ని అమ్మడము, రిజిస్టర్ చేయడం అనేది కూడా చాలా తప్పు. కానీ దాన్ని అధికారులు సబ్ రిజిస్టర్ వాళ్ళు దాన్ని నిరాకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎందుకో మరి ఇట్లా అవినీతికి పాల్పడి ఈ ప్లాట్ను కూడా వేరే డబల్ రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలా. రామచంద్రకు న్యాయం జరిగేంత వరకు గంగపుత్ర సంఘంగా మేము ఆయనకి అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు పగడాల కోదండ, గంగపుత్ర సంఘం నాయకుడు. పేరు రామచంద్ర, కర్నూలు డిస్టిక్ ఆదోని. నేను 2014లో రాచప్ప కొడుకు శివప్రసాద్ దగ్గర ప్లాట్ కొన్నాను. అది నాన్ లేఅవుట్ కింద అమ్మినాడు. దాన్ని 2018లో నేను లేఅవుట్ చేసి ఎన్ఏ చేయించాను, మున్సిపాలిటీ అప్రూవల్ చేసినాను. దాన్ని ఇప్పుడు 2025లోన లేఅవుట్లో తేలిందానికి వచ్చి ఎరుకుల బడే హనుమంతికి అమ్మినాడు. దయచేసి నాకు న్యాయం చేయండి. నేను ఏదో రూపాయి కూడి పెట్టుకొని కొన్నాను. మాది చాలా బీద పరిస్థితి, మేము బాడిగింట్లో ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి. రామచంద్ర నా పేరు, కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. స్థలము సదాశివపేట, మన శిల్ప ఆనుకొని ఉంది. సదాశివపేట సర్వే నంబర్ 400, సర్వే నంబర్ 348 అండ్ 349/3 751, 752/3 3.5 సెంట్లు స్థలం. ఇది 3.5 సెంట్లు 2014లో కొన్నాం మేము. ఇప్పుడు ఎరుకుల బడే హనుమంతికి అమ్మినాడు. అది ఇప్పుడు 2025లో అమ్మినాడు. 2025లో అమ్మినాడు. నా పేరు రామచంద్ర.